భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ తెలిసే కదా. ఫస్ట్ బీఆర్ఎస్ లకెళ్ళి కాంగ్రెస్ లకు జంప్ అయిన ఎమ్మెల్యే. సార్ లీడరే కాదు, డాక్టర్ అన్న సంగతి మీ దాంట్లో ఎంతమందికి తెలుసు? ఇగో ఈ ముచ్చట చూసి చాలా మంది తెలుసుకుంటారు. ఒట్టి తెలుసుకునే కాదు, మస్తుగా మెచ్చుకుంటారు కూడా. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ ప్రవృత్తి పొలిటీషియనే అయినా వృత్తి మాత్రం డాక్టరే. ఇక భద్రాచలం దిక్కు మస్తు వానలు పడుతున్నాయి, వాగులు వంకలు వంగినాయి. సారేమో బాధితులకు సాయం చేసే పనులల్లున్నాడట. ఇంతల్మే సర్కార్ దవాఖాన్లో అర్జెంట్ గా ఇద్దరికి డెలివరీ చేయాలి. ఆడ చూస్తేనేమో డ్యూటీ డాక్టరు సెలవులున్నాడు, కడమ డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయినరు. పరిస్థితి చూస్తుంటే ఆడ కడుపుతోటున్నోళ్ళు నొప్పులు ఎక్కువై సీరియస్ ఉన్నారు. ఇక లాభం లేదని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్కు మతలావిచ్చిండ్రు. సారిగా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా జప్పన దావఖాన కూరుకొచ్చి ఆ ఇద్దరికి కాన్పు చేసిండు. సారు చేసిన పనికి తారీఫ్ చేయవలసిందే. ఆయన వృత్తిని ఆయన నిర్వర్తించిండు. కాకుంటే సారు నియోజకవర్గంలో ఉన్న సర్కార్ దవాఖాన్లా డాక్టర్లు లేని పరిస్థితి ఉన్నదంటే సార్కే మచ్చ. 4 డాక్టర్లు ఒక్కటేసారి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళా వేరే డాక్టర్లను పెట్టిపియాలి. ఇవాళ సార్ డాక్టర్ అయిండు కాబట్టి అచ్చి జల్దిగా వైద్యం చేసిండు. అదే సార్ డాక్టర్ కాకుంటే ఆ మహిళల పరిస్థితి ఏంది? సర్కార్ దవాఖాన్లంటే పురాగా అధ్వానం అయిపోయినాయి కదా అనుకుంటా మాట్లాడుకుంటురు ఈ ముచ్చటేరుకైనోళ్ళంతా. రావాలమ్మా రావాలే, కిలో 100 రూపాయలు మాత్రమే. అగ్వా అగ్వా ఏంది? కిలో 100 రూపాయలు అగ్వనా? ఎవరు చెప్పిర్రమ్మా అని ఉత్తపుణ్యానికి నన్ను తిట్టుకోకుర్రి. మళ్ళీ ఇప్పుడు ఏది కొందామన్నా బగ్గుమన పట్టే కూరగాయల ధరలు. అలా టమాటాలనైతే ముట్టుకోక ముందే మండుతుంది దాని రేట్ చూస్తే. ఈ లెక్కన ఇప్పుడు 100 రూపాయల కిలో అంటే జర అగ్వనే అనిపిస్తుంది గీ ముచ్చటిన్నాక. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు లచ్చులో లచ్చన్న. రాను పరిస్థితులు ఎంత అధ్వానమైతున్నాయిలా. కూరగాయలు కొందామంటే ఏడుపు రాబట్టే అవి ధరలు చూసినాక. అమ్మో ఇంకిట్లా టమాటాలను అయితే ఆపలేకపోతున్నాం. అంటూ అంటే మొగుల మీదకే ఉరుకుతుంది కదా. మొన్ననే జర అగ్వైందని నిమ్మలం చేసుకుంటే ఆహా మీరు అట్లెట్లా నిమ్మలంగా ఉంటారు అనుకుందో ఏందో గాని మార్కెట్ల దీని ధర మోగుతుంది. ఆడాడ జర చిన్నవి మచ్చలున్నాయే 70-80 రూపాయలు అమ్ముతుర్రు. ఇక మార్కెట్లలోనైతే 100 రూపాయలకు రూపాయి కూడా తక్కువ తీసుకుంటలేరు. ఇది ఇంకో 2 నెలలు ఇట్లనే ఉంటదట. మళ్ళీ ఎందుకు ఇట్లా అని అంటే పంట వచ్చుడు సగానికి సగం తక్కువైంది, అందుకే పిరమైందని చెప్తురా అమ్మేటోళ్ళు. మొన్నటి దాకానంటే ఎండలు బాగా కొట్టి చెట్లు సక్క ఇగురు పెట్టలే అని అన్నారు. ఇప్పుడు వానలు పడి పంట జల్ది మురిగిపోతుందని అంటున్నారు. ఏందో ఏమో ఈ గోస. నిమ్మలంగా టమాటా తొక్కు తిని ఎన్ని దినాలైందో. ఇక ఇప్పట్లో ధర దిగేటట్టు లేదు కాబట్టి కొన్ని కూరలలా దీని ఎయ్యందే నయ్యమని మాట్లాడుకుంటుర్రు ఆడకట్టులా అక్కలంతా కూర్చొని. ఎందుకైనా మంచిది జర చూసి వాడుకోర్రి, ఏమంటున్నాం?